Welcome back to our channel, Nursing Tutorials. ఈ వీడియో ఎస్పెషల్లీ బీఎస్సీ నర్సింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే 2026లో ఏపీ ఎన్సెట్ ఎగ్జామ్ని క్రాక్ చేసి గవర్నమెంట్ కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్ సీట్ తెచ్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. వీళ్ళు ఎవరైనా ఏపీ ఎన్సెట్ 2026కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఈ వీడియో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో నేను మీ అందరి కోసం కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ విత్ లిస్ట్ ఆఫ్ బెస్ట్ బుక్స్ అండ్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ గురించి అయితే చెప్తాను. మీరు కనుక ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నా లేదు ఆల్రెడీ అటెంప్ట్ చేసి మళ్ళా నెక్స్ట్ 2026లో అటెంప్ట్ చేద్దాము అని అనుకున్నా సరే ఈ ప్లాన్ మీకు ఖచ్చితంగా 100% గవర్నమెంట్ బీఎస్సీ నర్సింగ్ కాలేజ్లో సీట్ రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో తెలుసు కదా, వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే కంప్లీట్గా చూడండి. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ 2026లో ఏపీ ఎన్సెట్ ఎగ్జామ్ని క్లియర్ చేసి గవర్నమెంట్ కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్ సీట్ మీకు కన్ఫర్మ్ చేసుకుందరు. కానీ స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అని చెప్పా కదా, కాబట్టి నేను ఇక్కడ కొన్ని సెక్షన్స్గా డివైడ్ చేశాను. సెక్షన్స్ వైజ్ అయితే కంప్లీట్ క్లారిటీ అనేది ఇస్తాను. ఓకే, సి సెక్షన్ 1 ఏపీ ఎన్సెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఏపీ ఎన్సెట్ ఎగ్జామ్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఇందులో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, క్వశ్చన్స్ కి సంబంధించి టాపిక్స్ ఏంటి అండ్ ఈచ్ క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తుంది అని చెప్పి. బికాస్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. బట్ ఇంకెవరైనా చూడకపోయినా లేదు కన్ఫ్యూషన్ ఉన్నా సరే వాళ్ళందరి కోసం నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మీకు ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఏపీ ఎన్సెట్లో టోటల్ మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ వచ్చి 1 మార్క్. ఆ విధంగా టోటల్ మనకి 100 మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది. అండ్ టైం వచ్చేసరికి 120 minutes అంటే 2 hours. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అని చెప్పాను కదా, ఆ మార్క్స్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారో చూద్దాం. నర్సింగ్ యాప్టిట్యూడ్ 20 మార్క్స్, నెక్స్ట్ ఫిజిక్స్ 20 మార్క్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ 20 మార్క్స్, బయాలజీ 20 మార్క్స్, అట్ లాస్ట్ ఇంగ్లీష్ 20 మార్క్స్. ఈ విధంగా టోటల్ 100 మార్క్స్కి అయితే మీకు పేపర్ ఉండబోతుంది. క్వశ్చన్ పేపర్ మీడియం వచ్చేసరికి బైలింగ్వల్ లాంగ్వేజెస్ అంటే బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ రెండిటిలో కూడా మనకి ఎగ్జామ్ పేపర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ సింగిల్ డే సింగిల్ సెషన్ అంటే మార్నింగ్ కావచ్చు ఆఫ్టర్నూన్ కావచ్చు ఏదో ఒక సెషన్లో సింగిల్ డేలోనే ఉంటుంది. ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా ఎగ్జామ్ పేపర్ ఎన్ని మార్క్స్ ఉండబోతుంది అండ్ ఇందులో వచ్చే సబ్జెక్ట్స్ ఏంటి అని చెప్పి. ఇప్పుడు మనకి తెలియాల్సిన ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ని చూద్దాం. బికాస్ ఈ కీ పాయింట్స్ అన్ని కూడా మనకి ఎగ్జామ్ లో చాలా హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఈ ఎగ్జామ్ లో అసలు నెగటివ్ మార్కింగే లేదు. ఓకేనా, కంప్లీట్ గా మీకు ఏమైతే క్వశ్చన్స్ వచ్చో వాటన్నిటిని మీరు అటెంప్ట్ చేసి ఎట్ లాస్ట్ రాని క్వశ్చన్స్ కి పాసిబుల్ ఉన్న ఆన్సర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మేబీ అది రైట్ అయితే మీకు మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి, లేదంటే 0. అన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా మీ ఇంటర్ బైపీసీ సిలబస్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా మీ సిలబస్ మీదే బేస్ అయి ఉంటుంది. ఒకటి కొత్తగా యాడ్ అయింది, అదే నర్సింగ్ యాప్టిట్యూడ్. దాని గురించి మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ ఇప్పుడు నర్సింగ్ యాప్టిట్యూడ్ గురించి ప్రతి యూట్యూబ్ ఛానల్ చూసినా మీకు అక్కడ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నా ఛానల్ అనే చెప్పట్లేదు, మీరు ఎవరిని ఫాలో అయినా వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు అలా యూట్యూబ్ వీడియోస్ లేదా కొన్ని నర్సింగ్ యాప్టిట్యూడ్ కి సంబంధించి బుక్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి, వాటిని తీసుకుని చదువుకున్నా మీకైతే సరిపోతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ మీ ఇంటర్ సిలబస్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి వాటన్నిటిని బాగా ప్రిపేర్ అయితే చాలు. నర్సింగ్ యాప్టిట్యూడ్ ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు, చాలా ఈజీగా ఉన్నాయి క్వశ్చన్స్ అన్ని కూడా, జస్ట్ లాజికల్ గా థింక్ చేస్తే సరిపోతాయి. లాంగ్వేజెస్ వచ్చి కూడా మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగులో అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. బికాజ్ లాస్ట్ టైం అయితే చాలా కమెంట్స్ వచ్చాయి, మేడం ఇంగ్లీష్ లోనే ఉంటుందా, తెలుగులో ఉండదా, తెలుగులోనే ఉంటుందా, ఇంగ్లీష్ లో ఉండదా అని చెప్పి. ఇప్పుడైతే క్లియర్ కదా, ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా మనకైతే ఎగ్జామ్ పేపర్ అవైలబుల్ గా ఉంది. అండ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి మన కేటగిరీ మీద అయితే బేస్ అయి ఉంటుంది. అంటే ఓసీ అయితే 50th percentile, ఎస్సీ ఎస్టీకి 40th, ఓసీ డిజేబిలిటీ పర్సన్ అయితే 45th percentile. ఈ విధంగా మన కేటగిరీని బేస్ చేసుకుని కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయి. మీకు ఇంకా క్లారిటీ కావాలి అండ్
ఎంత ర్యాంక్ వస్తే మనకి ఫ్రీగా గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎన్ని మార్క్స్ వస్తే ఛాన్స్ అనేది చాలా లో ఉంటుంది. ఇవన్నీ కూడా క్లియర్ గా తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో చాలా షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. వాటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అట్ ద సేమ్ టైం ప్లేలిస్ట్ లో కూడా యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. సెక్షన్ 1 అయితే క్లియర్ కదా. దెన్ మూవ్ టు సెక్షన్ 2. సెక్షన్ 2 3-phase ప్రిపరేషన్ ప్లాన్. సెక్షన్ 2 లో మీకోసం 3 phases ఆఫ్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీ ప్రిపరేషన్ ని ఈజీ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫేజ్ 1 ఫౌండేషనల్ బిల్డింగ్. మీరు ఎప్పటి నుంచి ఏపీ ఎన్సెట్ కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో అప్పటి నుంచి అయితే మీరు 3 parts కింద మీ ప్రిపరేషన్ ని డివైడ్ చేసుకుని ప్రిపేర్ అవ్వడం అయితే స్టార్ట్ చేయండి. ఈవెన్ మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఈ రోజు నుంచి కూడా తీసుకోవచ్చు, లేదా మీకంటూ ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఆ ప్లాన్ వైజ్ ఫాలో అయిపోండి. ఏదైనా సరే ఫస్ట్ 2 months లో మీరు ఏం చేయాలంటే బేసిక్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని తరోగా ప్రాక్టీస్ చేయండి. అంటే మనకి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, బయాలజీ నుంచి తెలుగు అకాడమీ ప్లస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, వీటన్నిటిలో ఉన్న బేసిక్స్ ని బాగా ప్రిపేర్ అయ్యి డయాగ్రామ్స్ అన్నిటికీ లేబుల్స్ ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి వాటిలో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటి మీద క్లారిటీ తెచ్చుకోండి. అంటే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం, ఇంకేమైనా ఈక్వేషన్స్ ఉన్నా, ఫార్ములాస్ ఉన్నా వాటన్నిటిని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ లో వచ్చేసరికి గ్రామర్ బేసిక్స్ అన్ని కూడా కంప్లీట్ గా ప్రిపేర్ అవ్వండి. టెన్సెస్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఎవ్రీథింగ్. ఓకే. ఎట్ లాస్ట్ నర్సింగ్ ఆప్టిట్యూడ్. నర్సింగ్ ఆప్టిట్యూడ్ అయితే నేను లాస్ట్ లో యాడ్ చేశాను బికాస్ ఇదైతే మీకు కొత్త సబ్జెక్ట్ కదా. బట్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఆల్రెడీ మీకు టచ్ ఉన్న సబ్జెక్ట్స్ అండ్ దట్ టు మీ ఇంటర్ సిలబస్ కాబట్టి మీరు వాటితో స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా కంప్లీట్ అయిపోద్ది. నర్సింగ్ ఆప్టిట్యూడ్ ని లాస్ట్ లో చూస్ చేసుకుంటే సరిపోతుంది. అదే మీరు ఫస్ట్ నర్సింగ్ ఆప్టిట్యూడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, మీకు వచ్చినవి కూడా మీరు ప్రాక్టీస్ చేయలేకపోతే ఎగ్జామ్ లో సరిగ్గా అటెంప్ట్ చేయలేరు కదా. కాబట్టి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా మనకి ఏదైతే వచ్చో దాన్ని అంతటిని ఫస్ట్ చూసుకుని ఆ నెక్స్ట్ మనకి టఫ్ ఉన్న సబ్జెక్ట్ ని మనం టచ్ చేయాలి. అంతే తప్ప టఫ్ ఉన్న సబ్జెక్ట్ కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనకు వచ్చిన సబ్జెక్ట్స్ కూడా పోతాయి. అందుకని ఫస్ట్ మనకి ఏమైతే వచ్చో వాటన్నిటిని తరువుగా ప్రాక్టీస్ అయిన తర్వాత న్యూ సబ్జెక్ట్ ని లాస్ట్ లో టచ్ చేయండి. ఇంకప్పుడు ఈ సబ్జెక్ట్స్ అన్ని ఫినిష్ అయిపోతాయి కాబట్టి మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అండ్ ఒక క్లారిటీతో కూడా ఉంటాం కదా. కాబట్టి దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేసి ఎట్ లాస్ట్ నర్సింగ్ ఆప్టిట్యూడ్ అయితే టచ్ చేయండి. నర్సింగ్ ఆప్టిట్యూడ్ కూడా అస్సలు కష్టమేం కాదు, చాలా ఈజీగా ఉంది. ఎగ్జామ్ పేపర్ అంతా కూడా చాలా బాగుంది, నేను చూసాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నర్సింగ్ ఆప్టిట్యూడ్ గురించి అండ్ ఎంసీక్యూస్ కావాలన్నా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, అందులో హ్యాపీగా వచ్చి జాయిన్ అయిపోండి. నేను డైలీ పీడిఎఫ్స్ అనేది అప్లోడ్ చేస్తాను. లేదు అని అంటే ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నర్సింగ్ ఆప్టిట్యూడ్ వచ్చేయండి. ఇందులో వచ్చేసరికి రీజనింగ్ బేసిక్స్ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించి బుక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి, మీరు అవైనా ప్రిపేర్ అవ్వచ్చు. ముందుగా చెప్పినట్టు యూట్యూబ్ ఫాలో అయినా సరిపోతుంది. ఫేజ్ 1 కంప్లీట్ అయ్యేటప్పటికి మీరైతే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ లో ఉన్న బేసిక్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసి ఉండాలి ఈ ఫస్ట్ 2 months లో. నెక్స్ట్ ఫేజ్ 2 ఇంటెన్సివ్ ప్రాక్టీస్. ఇది 1.5 month. ఫేజ్ 1 లో మీకు ఆల్రెడీ బేసిక్స్ అన్ని ప్రాక్టీస్ అయిపోయారు కదా. ఫేజ్ 2 లోకి వచ్చేసరికి ప్రీవియస్ ఏపీఎన్సెట్ ఎగ్జామ్ పేపర్ ఉంది కదా, దాన్ని అయితే ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. ఆ నెక్స్ట్ మాక్ టెస్ట్ కి సంబంధించి ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయి. అక్కడికి వచ్చినా మీరు టెస్ట్ పేపర్స్ ని ప్రాక్టీస్ చేయొచ్చు, లేదంటే మీ దగ్గర ఏమైనా మాక్ టెస్ట్ అవైలబుల్ గా ఉంటే వాటిని కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఏమైనా సరే మీరైతే ఫేజ్ 2 లో వచ్చేసరికి ఫస్ట్ గా చేయాల్సింది ప్రీవియస్ ఏపీఎన్సెట్ ఎగ్జామ్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి. టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ని బాగా ప్రిపేర్ అవ్వండి. నీట్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా డెప్త్ లో ఉండవు. బేసిక్స్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ నుంచి బిట్స్ ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ చేసుకోవడం ప్రాక్టీస్ చేయండి. మీకు 2 hours కదా ఎగ్జామ్ పేపర్, 2 hours అంతా కూడా ఎగ్జామ్ రాద్దాము అని చెప్పి కూర్చోవద్దు. బికాస్ 2 hours ఉంటే మీరు 1.5 hour లోనే ఎగ్జామ్ పేపర్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకు అనంటే 2 hours రాస్తూ కూర్చున్నారు అనుకోండి, ఒకవేళ మీరు మళ్ళీ వచ్చి పేపర్ ని రీజెక్ట్ చేసుకోవడానికి మీకు అంత టైం అనేది ఉండదు. కాబట్టి 1 hour 30 minutes లోనే మీరు పేపర్ ని కంప్లీట్ చేసేలాగా ప్రాక్టీస్ చేసి రిమైనింగ్ హాఫ్ అన్ అవర్ లో ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా ఆర్ ఏమైనా క్వశ్చన్ స్కిప్ చేసి ఉంటే చెక్ చేసుకోవడానికి ఈ హాఫ్ అన్ అవర్ టైం మీకు అనేది బాగా హెల్ప్ అవుతుంది.
ఫైనల్లీ ఈ ఇంటెన్సివ్ పీరియడ్‌లో మీరు వీక్లీ గ్రాండ్ టెస్ట్‌నైతే తీసుకోవాలి విత్ స్కోర్ అనాలిసిస్. త్రూ దిస్ మీకొచ్చిన స్కోర్స్ ఎవ్రీ వీక్ అనాలిసిస్ చేసుకుంటూ, ప్రతి వీక్ నెక్స్ట్ వీక్‌తో కంపేర్ చేసుకుంటూ ఉంటే, మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? అండ్ మీరు ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి? వీటన్నిటి పైన అయితే మీకొక క్లారిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీలో లాజికల్ థింకింగ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ కూడా డెవలప్ అవుతుంది. ఫైనల్లీ ఫేజ్ 2 కంప్లీట్ అయ్యేటప్పటికి మీకైతే టైమ్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీస్ అయిపోతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎంసీక్యూస్ అంటే సబ్జెక్ట్ వైస్ మనకున్న ఆల్మోస్ట్ అన్ని ఎంసీక్యూస్‌ని కూడా ఈ ఫేజ్ 2 కంప్లీట్ అయ్యేటప్పటికి ప్రాక్టీస్ అయిపోతాం. దట్ టూ వీక్లీ మీరు మాక్ టెస్ట్‌ని అటెంప్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు చేసే మిస్టేక్స్ ఏంటి? అండ్ వీకర్ సెక్షన్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి ఈ ఫేజ్ 2 మీకు బాగా హెల్ప్ చేస్తుంది. ఫేజ్ 2 క్లియర్ కదా! నెక్స్ట్ ఫేజ్ 3 ఫైనల్ రివిజన్ ఫర్ లాస్ట్ 15 డేస్. దిస్ ఈస్ యువర్ లాస్ట్ 15 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఈ 15 డేస్‌లో మీరు ఫస్ట్ హై వెయిటేజ్ టాపిక్స్‌ని రివైజ్ చేయాలి. ఆల్రెడీ మీరు ఫేజ్ 1 అండ్ 2లో మీకు కావాల్సిన నోట్స్‌ని, ఇంపార్టెంట్ కీ పాయింట్స్‌ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకొని ఉంటారు కదా! ఆ షార్ట్ నోట్స్, ఫార్ములాస్, డయాగ్రామ్స్ విత్ లేబులింగ్స్ అన్నీ కూడా ఈ ఫైనల్ రివిజన్‌లో బాగా ప్రాక్టీస్ చేయాలి. అంటే వన్ మోర్ టైమ్ రివైజ్ చేయాలి అని చెప్తున్నాను. అలాంగ్ విత్ దట్ అటెంప్ట్ డైలీ 2 మాక్ టెస్ట్. ఇప్పటి వరకు అయితే వీక్లీ గ్రాండ్ టెస్ట్‌ని అటెంప్ట్ చేశారు కదా! బట్ ఈ 15 డేస్‌లో మీరు కంపల్సరీ డైలీ 2 మాక్ టెస్ట్‌నైతే ప్రాక్టీస్ చేయాలి. దిస్ ఈస్ యువర్ కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్ ఫర్ ఏపీ ఎన్సెట్ 2026. సెక్షన్ 2లో చెప్పినట్టుగా మీరు మీ ప్రిపరేషన్‌ని 3 ఫేజెస్‌గా డివైడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఏపీ ఎన్సెట్‌ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే. సెక్షన్ 2 ప్రిపరేషన్ ప్లాన్ అయితే క్లియర్ కదా! వీడియోలో అయితే నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అదర్ దాన్ దిస్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఆర్ if you want to know anything what you are interested in, please do comments in comment box. Next, section 3 subject wise important topics plus best books. ఇక్కడ నుంచి నేనైతే సబ్జెక్ట్ వైస్ మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి, అలాంగ్ విత్ దట్ మీకు అవైలబుల్ గా ఉన్న బెస్ట్ బుక్స్ ని చెప్తాను. ఫస్ట్ బయాలజీ అంటే బాటనీ ప్లస్ జువాలజీ. ఈ సబ్జెక్ట్ నుంచి మీరైతే ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది హ్యూమన్ అండ్ ప్లాంట్ ఫిజియాలజీ, జెనెటిక్స్, ఎకాలజీ, రిప్రొడక్షన్ వీటిపైన అయితే ఎక్కువ ఫోకస్ చేయాలి. బాటనీ, జువాలజీకి బెస్ట్ బుక్స్ ఏంటంటే తెలుగు అకాడమీ ఇంటర్ బయాలజీ. బికాస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఏపీ ఎన్సెట్ ఎగ్జామ్ అంతా కూడా మీ ఇంటర్ బేసిస్ మీదే ఉంటుంది అని చెప్పి. కాబట్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్ బుక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎన్సీఈఆర్టీ బయాలజీ, అట్ లాస్ట్ ఎంటీజీ నీట్ ఆబ్జెక్టివ్ బయాలజీ. మరీ అంత డెప్త్‌కి అయితే వెళ్ళక్కర్లేదు. జస్ట్ బేసిక్స్‌ని మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫిజిక్స్. ఫిజిక్స్‌లో మీరు ఫోకస్ చేయాల్సింది లాస్ ఆఫ్ మోషన్, గ్రావిటేషన్, థర్మోడైనమిక్స్ అండ్ ఆప్టిక్స్. వీటి మీద అయితే మీరు ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టాలి. అలాంగ్ విత్ దట్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ఫార్ములాస్ అండ్ అప్లికేషన్ ఆన్సర్స్. ఫార్ములాస్ అండ్ అప్లికేషన్ ఆన్సర్స్‌ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇక బుక్స్ చూస్తే యాజ్ యూజువల్ ఇంటర్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్. ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా! 1 అండ్ 2 ఇయర్స్‌ది దాన్నైతే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ హెచ్‌సి వర్మ అండ్ ఎంటీజీ ఆబ్జెక్టివ్ ఫిజిక్స్ అయితే కన్సిడర్ చేయండి. ఈ 2 బుక్స్‌లో మీకు కావాల్సిన బేసిక్ లెవెల్ ఎంసీక్యూస్ అన్ని డిజైన్ చేసున్నారు. కాబట్టి మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ కీ టాపిక్స్ వచ్చేసరికి అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ అండ్ ఆర్గానిక్ బేసిక్స్. ఫస్ట్ వీటినైతే ప్రాక్టీస్ చేసి రిమైనింగ్ టాపిక్స్ అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయండి. అలాంగ్ విత్ దట్ పీరియాడిక్ ట్రెండ్స్ అండ్ రియాక్షన్స్ మీద కూడా ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. బుక్స్ చూసుకుంటే కెమిస్ట్రీకి సంబంధించి ఇంటర్ టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి నెక్స్ట్ ఎంటీజీ ఆబ్జెక్టివ్ కెమిస్ట్రీని అయితే ప్రిఫర్ చేయండి. ఫైనలీ ఇంగ్లీష్ అండ్ నర్సింగ్ ఆప్టిట్యూడ్. ఈ 2 కూడా నేను ఒకటే స్లైడ్‌లో ఇచ్చాను. ఫస్ట్ ఇంగ్లీష్‌ని చూడండి. ఇంగ్లీష్‌లో మీరు ఎక్కువ కాన్సంట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే గ్రామర్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, కాంప్రిహెన్షన్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ కోసం బెస్ట్ బుక్ వచ్చేసరికి రెనన్ మార్టిన్ గ్రామర్. ఈ బుక్ అనేది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో మీకు కావాల్సిన బేసిక్ లెవెల్ గ్రామర్, కాంప్రిహెన్షన్ ఇవన్నీ కూడా మీకు ఒక్కటే బుక్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. నెక్స్ట్ నర్సింగ్ ఆప్టిట్యూడ్. అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నర్సింగ్ ఆప్టిట్యూడ్‌లో మెయిన్‌లీ మీ లాజికల్ అండ్ రీజనింగ్ థింకింగ్ ఎబిలిటీని అయితే చెక్ చేస్తారు. కాబట్టి మీరిక్కడ మీ లాజికల్ థింకింగ్‌ని యూజ్ చేసి కరెక్ట్ ఆన్సర్స్‌ని అయితే చూజ్ చేసుకోవాలి. అంతేగాని నర్సింగ్ ఆప్టిట్యూడ్ చాలా టఫ్‌గా ఉంటుంది అని మాత్రం ఆలోచించొద్దు.
చాలా ఈజీగా ఉంటుంది. బట్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. మీరు గనక నర్సింగ్ యాప్టిట్యూడ్‌లో ఎక్కువ స్కోర్ చేయాలి అని అనుకుంటే లాజికల్ థింకింగ్‌నయితే బాగా యూజ్ చేయాలి. లాజికల్ థింకింగ్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ నర్సింగ్ యాప్టిట్యూడ్‌లో ఏ విధంగా హై స్కోర్స్ తెచ్చుకోవాలి అన్న డౌట్స్ ఏమన్నా ఉంటే వాటికి కూడా నేనిక్కడ క్లారిటీ ఇచ్చేస్తాను. బికాజ్ ఇక్కడ నేను నర్సింగ్ యాప్టిట్యూడ్ నుంచి మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అండ్ బెస్ట్ బుక్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కదా! సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్న కాన్ఫిడెన్స్ కూడా మీకొచ్చేస్తుంది. నౌ సీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ నర్సింగ్ యాప్టిట్యూడ్. నర్సింగ్ యాప్టిట్యూడ్ నుంచి మీరెక్కువ ఫోకస్ చేయాల్సింది రీజనింగ్ పజిల్స్, బ్లడ్ గ్రూప్స్, ఫస్ట్ ఎయిడ్ బేసిక్స్. ఫస్ట్ అయితే మీరు వీటిపైన కాన్సంట్రేట్ చేసి నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ అన్నిటిని కన్సిడర్ చేయండి. మోర్ ఇంపార్టెంట్‌లీ మీకింకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే ప్రీవియస్ వీడియో లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. బికాజ్ ప్రతి వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మోడిఫై చేస్తూ అట్ ది సేమ్ టైమ్ న్యూ టాపిక్స్‌ని యాడ్ చేస్తూ ఉంటాను. మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే ప్రీవియస్ వీడియోస్‌ని కూడా చెక్ చేసి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది. బట్ డోంట్ థింక్ దట్ ప్రతి వీడియోలో సేమ్ కంటెంట్ ఉంటుంది కదా! కాబట్టి ఏదైతే లేటెస్ట్‌గా వచ్చిందో దాన్ని చెక్‌ఔట్ చేస్తే సరిపోతుంది అనైతే అస్సలు ఆలోచించొద్దు. బికాజ్ నేను మీకోసం ఎప్పటికప్పుడు వీడియోస్‌లో కొత్త టాపిక్స్‌ని యాడ్ చేస్తూనే ఉంటాను. మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే ప్రతి వీడియో చెక్‌ఔట్ చేయడం మీకే మంచిది. ఒకసారి మీరు మన ఛానల్‌లోకెళ్ళి చెక్ చేసినా సరిపోతుంది. ప్రతి వీడియో అప్‌డేటెడ్ వెర్షన్‌లో వస్తుందా? లేదా? ఆర్ సేమ్ కంటెంట్‌ని నేను రిపీట్ చేస్తున్నానా అని చెప్పి. ఓకే. ఇప్పుడు ఇక మన వీడియోనైతే కంటిన్యూ చేద్దాం. బెస్ట్ బుక్ ఫర్ నర్సింగ్ యాప్టిట్యూడ్. నర్సింగ్ యాప్టిట్యూడ్‌కి బెస్ట్ బుక్ 'లూసెంట్ రీజనింగ్' బుక్. ఈ బుక్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ మీ ప్రిపరేషన్‌కి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ప్రీవియస్ వీడియోలో గూడా ఇదే బుక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ బుక్‌లో మీకు కావాల్సిన బేసిక్ లెవెల్స్ అన్నీ గూడా అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. అలాంగ్ విత్ ఇట్ మీరు ఏపీ ఎన్‌సెట్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ ఉంది గదా! అది ప్లస్ మోడల్ టెస్ట్ పేపర్స్ అవైలబుల్‌గా ఉంటాయి. చాలా యూట్యూబ్ ఛానల్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. లేదా మన టెలిగ్రామ్ ఛానల్‌లోని ఫ్రీ పీడిఎఫ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. వాటిని చెక్ చేసినా సరిపోతుంది. బట్ డైలీ బిట్స్ మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. నర్సింగ్ యాప్టిట్యూడ్‌ని ఈజీగా క్రాక్ చేయాలి అనంటే లాట్స్ ఆఫ్ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీ లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, మోడల్ టెస్ట్ పేపర్స్‌ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు వీలైనంత వరకు ఎక్కువ ఎన్ని గ్యాదర్ చేయగలిగితే అన్ని మోడల్ టెస్ట్ సీరీస్‌ని గ్యాదర్ చేసి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఐ హోప్ మీ అందరికి ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. సబ్జెక్ట్ వైస్ మీకు ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టాలి అండ్ బెస్ట్ బుక్స్ ఏంటి అనేది. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ సెక్షన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు యూ ఆల్. అదేంటో కాదండి, డైలీ షెడ్యూల్ ఫర్ ఫుల్ టర్మ్ ప్రిపరేషన్. మీ ఫుల్ ప్రిపరేషన్‌కి డైలీ టైమ్ టేబుల్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి. నేనిక్కడ ఒక శాంపుల్‌ని మాత్రమే ఇచ్చాను. దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకున్నా ఓకే. లేదు మీకంటూ మీ ఓన్ ప్లాన్స్ ఉన్నా సరే ఏది ఫాలో అయినా ఓకే. బట్ మీ ప్రిపరేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలి అని అనుకుంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మనం మన వీడియోని కంటిన్యూ చేసేద్దాం. లెట్ అస్ సీ సెక్షన్ 4 డైలీ టైమ్ టేబుల్. ఈ స్కెడ్యూల్‌ని నేను పర్టిక్యులర్‌లీ స్టూడెంట్స్ కోసం ఏ విధంగా ప్రిపేర్ అయితే బావుంటుంది అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి అండ్ డే స్టార్టింగ్ ఏ సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ మొత్తం ఎవ్రీ సింగిల్ డేలో ప్రతి సబ్జెక్ట్‌ని ఎలా కవర్ చేయొచ్చు అనే వాటిపై కంప్లీట్‌గా స్టడీ చేసి నేనైతే ఈ టైమ్ టేబుల్ మీ అందరి కోసం ప్రిపేర్ చేశాను. మీలో ఎవరికైనా ఇంకా కొంచెం మోడిఫై చేసి బెటర్ వేలో ప్రిపేర్ అవ్వచ్చు అంటూ మీ ఓన్ ప్లాన్స్ మీకుంటే గనక వాటి ప్రకారం మీరు మీ స్కెడ్యూల్‌ని డిజైన్ చేసుకొని ప్రిపేర్ అయిపోండి. మీరు మీకు కావాల్సిన ప్లాన్‌ని ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. అండ్ పర్ఫెక్ట్ ఎండ్‌తో మంచి రిజల్ట్ అనేది ఇవ్వాలి. అంతే గదా! కాబట్టి మీ ఓన్ ప్లాన్స్ ఏమన్నా ఉంటే దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. లేదా నేనిక్కడ ఇచ్చిందే ఫాలో అవుతాను అనన్నా గూడా ఇది గూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడిక స్కెడ్యూల్‌ని చూద్దాం. మార్నింగ్ సెక్షన్. మార్నింగ్ 6-8 ఏఎం దాదాపు 2 అవర్స్ మీరు బయాలజీ థియరీనైతే ప్రాక్టీస్ చేయాలి. బయాలజీలో ఉండే కీ టాపిక్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా! వాటిపైనైతే కాన్సంట్రేట్ చేసి ఈ 2 అవర్స్‌లో కంప్లీట్‌గా మీరు ఎంత వరకు ప్రిపేర్ అవ్వగలిగితే అంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మీరైతే ప్రిపేర్ అవ్వండి. మధ్యలో 1 అవర్ బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ 1 ½ అవర్ మీరు ఫిజిక్స్ కాన్సెప్ట్ ప్లస్ ప్రాబ్లమ్స్, ఫిజిక్స్‌లో ఉన్న ఇంపార్టెంట్ కీ టాపిక్స్ అలాంగ్ విత్ ప్రాబ్లమ్స్ వీటినైతే సాల్వ్ చేయండి ఈ 1 ½ అవర్‌లో. నెక్స్ట్
10:30 నుంచి 2 వరకు అయితే బ్రేక్ తీసుకొని, ఈ మధ్యలో మీకేదైనా వర్క్స్ ఉంటే వాటినైతే ఫినిష్ జేసుకోండి. బికాజ్ ప్రిపరేషన్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా మీకింకా అదర్ దాన్ దిస్ మీకేదైనా వర్క్స్ ఉంటే ఈ టైంలో ఎప్పుడైతే బ్రేక్స్ తీసుకుంటున్నారో, ఆ బ్రేక్ టైమ్‌లో కంప్లీట్ జేసుకున్నారనుకోండి, ఇక మీరు ప్రిపరేషన్ మధ్యలో ఆపి వేరే పనేం చేయాల్సిన అవసరం లేదు కదా! కాబట్టి ఇక్కడిచ్చిన బ్రేక్ టైమ్‌లోనే మీకేదైనా వర్క్స్ ఉంటే వాటిని దాదాపుగా ఫినిష్ జేసుకోవడానికి ట్రై చేయండి. 2-3:30 వరకు కెమిస్ట్రీనైతే ప్రాక్టీస్ చేయండి. కెమిస్ట్రీలో ఉండే కీ టాపిక్స్ ప్లస్ న్యూమరికల్స్‌నైతే ఈ టైంలో మీరు ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. నెక్స్ట్ 4-5 ఇంగ్లీష్ ప్లస్ నర్సింగ్ యాప్టిట్యూడ్. ఈ 1 అవర్‌లో ఇంగ్లీష్‌లో ఉండే గ్రామర్ ప్లస్ నర్సింగ్ యాప్టిట్యూడ్‌లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్‌కైతే టైమ్ ఇవ్వండి. నెక్స్ట్ 8 వరకు అయితే బ్రేక్ తీసుకొని 8-9 1 అవర్ మీరు ఎంసీక్యూస్‌ని ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్‌లో ఉన్న కాన్సెప్ట్స్‌నైతే ప్రిపేర్ అయ్యారు కదా! సో, నైట్ మీ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 అవర్ ఎంసీక్యూస్‌నైతే ప్రాక్టీస్ చేయండి. మార్నింగ్ నుంచి ప్రిపేర్ అయిన టాపిక్స్ అన్నిటి మీద ఉన్న ఎంసీక్యూస్ అంటే టోటల్ ప్రాక్టీస్ చేయమని చెప్పట్లేదు. బట్ మీరు ఎంతవరకు అయితే ప్రిపేర్ అయ్యారో అంతవరకు వాటిపైనున్న ఎంసీక్యూస్‌ని తీసుకొని ఈ 1 అవర్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఎట్ లాస్ట్ 30 మినిట్స్ అంటే మీరెప్పుడైతే స్లీప్‌కి రెడీ అవుతారో, నిద్రపోదాము అని అనుకుంటారో, అంతకు ముందు బిఫోర్ 30 మినిట్స్ మీరైతే రివైజ్ జేసుకోండి. ఫైనల్లీ ఎవ్రీ సండే మాక్ టెస్ట్ అండ్ వీక్ టాపిక్స్‌నైతే రివైజ్ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల ఏంటంటే గ్రాండ్ టెస్ట్‌ని తీసుకుంటూ ఉంటారు కదా! అంటే వీక్ అంతా ప్రిపేర్ అయింది సండే టైమ్స్‌లో ఇలా మాక్ టెస్ట్‌ని తీసుకుంటూ ఉంటే మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, మీకెంత వరకు కంటెంట్ రీచ్ అయింది అనేది మీకొక ఐడియా వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు ఏమైతే వీక్ టాపిక్స్ ఉన్నాయో వాటిని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. అండ్ వాటిపైన ఇంకా ఎక్కువ కాన్సంట్రేట్ చేసి వీకర్ సెక్షన్స్‌ని గూడా స్ట్రాంగ్‌గా మార్చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లాన్ వాట్ ఐ ప్రిపేర్డ్ ఫర్ యూ ఆల్. ఇఫ్ మీకిది ఓకే అయితే దీన్నే ఫాలో అవ్వచ్చు. లేదా మీ ఓన్ ప్లాన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఆల్ మై డియర్స్ దిస్ ఈస్ అవర్ లాస్ట్ సెక్షన్ ఇన్ అవర్ ప్రిపరేషన్ ప్లాన్. టోటల్ నేను కంప్లీట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది సెక్షన్స్‌లో డివైడ్ జేసి మీ అందరికీ ఎక్స్‌ప్లెయిన్ జేస్తానని చెప్పాను కదా! టోటల్ 4 సెక్షన్స్‌గా నేనైతే డివైడ్ జేసి కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఔట్ ఆఫ్ దిస్ మీకేమైనా డౌట్స్ ఉంటే తెలుసు కదా! ప్లీజ్ డూ కమెంట్స్ ఇన్ కమెంట్ బాక్స్. ఇంకొక ఇంపార్టెంట్ రిక్వెస్ట్ నా సైడ్ నుంచి మీకు గనుక వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. బికాజ్ చాలా మందికి రీచ్ అవ్వడానికి మీ లైక్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా నర్సింగ్ ఆస్పిరెంట్స్‌కి ఇది హెల్ప్‌ఫుల్ అవ్వాలి అని అన్నా కూడా మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తున్నాయి. కాబట్టి ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. Bye. Have a nice day and all the best, my dear nursing aspirants for APNSET 2026. I hope మీ అందరికీ మంచి రిజల్ట్స్ రావాలి అని కోరుకుంటున్నాను. We'll meet again in next video with new topic. Bye.